మీకు 1,00,000 వరకు లోను ఎలాంటి గ్యారంటీ బ్యాంకు అడగదు. అది కూడా తీసుకున్న లోన్‌లో కేవలం 80,000 రూపీస్ రీపే చేస్తే సరిపోతుంది. ఈ 80,000 రూపీస్ కూడా మాక్సిమంగా 5 ఇయర్స్‌లో ఈఎంఐ రూపంలో పే చేస్తే సరిపోతుంది. ఇది వినటానికి అద్భుతంగా ఉంది కదా! ఇది ఇప్పుడు ప్రాక్టికల్‌గా పాసిబుల్ అవుతుంది. అదే మనకి ఈ ముద్ర లోన్ పేరుతో. ఇది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల కోసం అందిస్తున్న ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ ప్రోగ్రామ్. ఇది ప్రధానమంత్రి ముద్ర యోజన. ఈ పథకం క్రింద ₹1,00,000 వరకు లోన్ అనేది వస్తుంది. ఈ ₹1,00,000 లోన్ ఎందుకు ఇస్తారు అంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవటానికి ఈ ₹1,00,000 లోన్ అనేది అందిస్తారు. అంటే లైక్ బ్యూటీ పార్లర్ కానీ, లైక్ చిన్న చిన్న షాపులు కానీ, లేక టైలరింగ్ కానీ, సో ఇలాంటి స్ట్రీట్ వెండర్స్ కానీ, ఇలా ఏదైనా చిన్న వ్యాపారం చేసుకోవటం కోసం స్పెసిఫికల్లీగా మహిళలకు ఈ పథకం క్రింద ₹1,00,000 లోన్ అనేది అందిస్తుంది. ఇది ఎక్స్క్లూజివ్లీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు మాత్రమే అందిస్తున్నారు. అయితే ఈ పథకం క్రింద మీరు ₹1,00,000 లోన్ పొందాలి అంటే మీకు కావలసినటువంటి అర్హతలు ఏంటో ముందుగా చూద్దాం. ఆ తర్వాత ఎలా అప్లై చేయాలో తర్వాత చూద్దాం. ఈ పథకానికి యొక్క లక్షణాలు ఏంటంటే ₹1,00,000 లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తీసుకున్న లోన్లో ఓన్లీ 80,000 మీరు రీపే చేస్తే సరిపోతుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి మీకు 8% అనేది ఉంటుంది. 8% పర్ యానం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. ఆ తర్వాత మీరు తీసుకున్నటువంటి 1,00,000లో కేవలం ₹80,000 మాత్రమే రీపే చేస్తే సరిపోతుంది. ఈ ₹80,000 కూడా ఎంత కాలంలో రీపే చేయాలి? 5 సంవత్సరాల్లో, అంటే 60 నెలలలో ఈఎంఐ రూపంలో మీరు రీపే చేస్తే సరిపోతుంది. ఇది పూర్తిగా ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశం ఉంది. మీరు బ్యాంకు కోసం లేక బ్యాంకులకి చెప్పులు అరిగే విధంగా తిరగవలసిన అవసరం లేదు. మీరు మీ మొబైల్లో కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక దీనికి ఎవరు అర్హులో మనం చూద్దాం. ముందుగా మీకు ఎస్బీఐ బ్రాంచ్లో ఒక సేవింగ్ అకౌంట్ అనేది ఉండాలి. సేవింగ్ అకౌంట్ లేక కరెంట్ అకౌంట్ ఏది ఉన్నా ఇబ్బంది లేదు. ఆ తర్వాత మీరు అకౌంట్ ఓపెన్ చేసి మినిమం 6 మంత్స్ పూర్తి అయి ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే మీకు చిన్న స్థాయి వ్యాపారం లేదా స్వయం ఉపాధి అనే ఉద్దేశంతో ఈ పథకం క్రింద మీరు లోన్ తీసుకోవడానికి అర్హులు. అంటే ఇప్పటికే మీకు ఏదైనా టైలరింగ్ షాప్ ఉన్నా, లేక మీకు ఏదైనా బ్యూటీ పార్లర్ ఉన్నా, లేక ఏదైనా చిన్న బిజినెస్ ఉన్నా, ఆ డాక్యుమెంట్ సహాయంతో మీకు ఈజీగా వితిన్ ద డేస్లో మీరు లోన్ పొందే అవకాశం ఉంది. కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేసే వాళ్ళకన్నా ఆల్రెడీ మీకు ఏదైనా ఒక బిజినెస్ యాక్టివిటీ ఉన్నట్లయితే మీకు స్పీడ్గా లోన్ అనేది అందుతుంది. ఇది 100% జెన్యూన్. ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి లోన్ కాబట్టి. నెక్స్ట్ ఏంటంటే మీకు ఈ పథకం క్రింద అప్లై చేసుకోవటానికి మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళక్కర్లా. సో ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మీకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ మీరు 6 మంత్స్ బ్యాక్ ఓపెన్ చేసినటువంటి ఎస్బీఐ అకౌంట్ ఉంటుంది కదా, ఆ పాస్బుక్లో మీ అకౌంట్ నెంబర్ ఉంటుంది. అది చాలా చాలా ముఖ్యం. అది ప్లస్ పాస్బుక్ ఫస్ట్ పేజ్, నెక్స్ట్ మీ ఆధార్ కార్డు, నెక్స్ట్ వచ్చేసి ఒక యాక్టివ్ మొబైల్ నెంబర్, నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ మీరు చేస్తున్నటువంటి బిజినెస్కి సంబంధించి ఏదో ఒక డాక్యుమెంట్స్ అంటే మీరు జిఎస్టీ కట్టాలి, లేకపోతే అలాంటి డాక్యుమెంట్స్, అంత పెద్ద పెద్ద డాక్యుమెంట్స్ అవసరం లేదు. సో నామినల్ డాక్యుమెంట్స్ అనేది ఇక్కడ జరుగుతుంది. సో ఏ డాక్యుమెంట్ అయినా సరిపోతుంది. అది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. అంటే ఏముంటుందంటే దాంట్లో షాప్, మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టైలర్ షాప్ ఉంది. ఆ టైలర్ షాప్కి సంబంధించి ఒక అడ్రస్ ఉంటుంది కదా, అడ్రస్ కావాలి. లేకపోతే మీకు కరెంట్ బిల్ వస్తుంది కదా, దానికి సంబంధించి టైలర్ షాప్కి అది కావాలి. అది లేకపోతే ఉదయం రిజిస్ట్రేషన్ నెంబర్, అంటే ఒక లోకల్ లెవెల్లో రిజిస్ట్రేషన్ ఉంటుంది, ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ కావాలి. ఇవన్నీ లేకపోతే GSTIN నెంబర్ అనేది కావాలి. సో ఏదో ఒక డాక్యుమెంట్ ఉంటే సరిపోతుంది. రెండోది ఏంటంటే ఈ లోన్ అనేది మనకి ₹1,00,000 ఇవ్వట్లా, కేవలం ₹1,00,000 ఇస్తున్నారు కాబట్టి మీరు మీరు ఇచ్చేటటువంటి డాక్యుమెంట్స్ మీద పెద్దగా ప్రెజర్ అనేది ఉండదు. మీరు ఆల్రెడీ ఏదో ఒక బిజినెస్ ఎంటిటీ ఉన్నట్లయితే మీకు ఈజీగా విత్ ఇన్ ద డేస్లో మీకు లోన్ అనేది అందించడం జరుగుతుంది. సో మీరు బ్యాంకుకు వెళ్ళవలసిన అవసరం లేదు. మీరు ఎస్బీఐ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్లో మీకు ఈ ముద్ర అనేటటువంటి పాపప్ విండో అనేది కనపడుతుంది. దాని ద్వారా మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు.
అయితే అప్లై చేసుకోవటప్పుడు మీకు ఎలా అప్లై చేసుకోవాలో ఇక్కడ నేను చెప్తాను. దానికన్నా ముందు ఈ డిస్క్రిప్షన్లో మీకు ఎస్బీఐ యొక్క లింక్ అనేది ప్రజెంట్ చేస్తాను. మీరు యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి, లేకపోతే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేటటువంటి లింక్ని డైరెక్ట్గా క్లిక్ చేయండి. బ్రౌజర్ ద్వారా మీకు యాప్ అనేది అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. సో దాని ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. ముందుగా అప్లికేషన్లో మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ని అడగడం జరుగుతుంది. ఆ బేసిక్ డీటెయిల్స్ అన్నీ మీరు పూర్తి చేయవలసి ఉంటుంది. ఇందాక చెప్పిన విధంగానే మీకు ఒక యాక్టివ్ మొబైల్ నెంబర్ అనేది అవసరం. రెండోది ఏంటంటే, ఇందాక మీకు చెప్పిన విధంగానే మీరు తీసుకున్నటువంటి లోన్లో కేవలం 80% అంటే 80,000 రూపాయలు మాత్రమే మీరు రీపే చేయవలసి ఉంటుంది. అది కూడా ఈ 80,000 రూపాయలు ఎంత కాలంలో రీపే చేయాలి? 60 ఈఎంఐలో, అంటే ప్రతి నెల, అంటే 60 నెలల పాటు టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇంతకన్నా గొప్ప అవకాశం రాదు. మీరు ఒక చిన్న షాప్ ఉన్నా, ఒక టైలర్ షాప్ అయినా, ఒక బ్యూటీ పార్లర్ అయినా, చిన్న కిరాణా షాప్ అయినా, ఇంకోటైనా దేనికైనా ఇస్తారు. దీనికి మాత్రమే ఇస్తారు, దీనికి మాత్రమే ఇవ్వరు అని చెప్పడానికి ఏమీ లేదు. అయితే ఇక్కడ 2 రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. దాంట్లో ముందుగా ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండకూడదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగికి ఈ పథకం క్రింద లోన్ పొందడానికి అర్హత అనేది లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ పథకం క్రింద మీరు లోన్ అనేది పొందొచ్చు. సో నేను డిస్క్రిప్షన్లో ఇందాక చెప్పిన విధంగానే మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఒక్కసారి మీరు లింక్ని క్లిక్ చేయండి. లింక్ని క్లిక్ చేసిన తర్వాత అడిగేటటువంటి బేసిక్ డాక్యుమెంట్స్ని, బేసిక్ ఇన్ఫర్మేషన్ని మీరు అప్లోడ్ చేయండి. తర్వాత డాక్యుమెంట్స్ని స్కాన్ చేయమంటుంది. బేసిక్ డాక్యుమెంట్స్, ఇందాక చెప్పిన డాక్యుమెంట్స్ని మీరు స్కాన్ చేయండి. ఖచ్చితంగా మీకు ఏదైతే ఈ ముద్ర లోన్ పొందే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ ప్రాసెస్లో మీకేమైనా డౌట్ వస్తే సో దయచేసి మీరు కామెంట్ చేయండి. మీ డౌట్కి ఖచ్చితంగా రెస్పాండ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది వీడియో. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.